వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే అందరికీ గుర్తుకొచ్చేది మొదట విశాఖపట్నం అయితే ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అందరికీ గుర్తుకొస్తుందన్నమాట. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అని అందుకే అంటుంటారు. స్టీల్ ప్లాంట్ అంటేనే విశాఖ స్టీల్, అది ఆంధ్రుల హక్కుగా భావిస్తుంటారు. అంత గొప్ప చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిన్నటి రోజు అంటే సోమవారం సాయంత్రం సమయంలో స్టీల్ మెల్ట్ షాప్ అంటే ఎస్ఎంఎస్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా దాదాపు అక్కడే ఆ ప్రమాదంలో దాదాపు 8 మంది అక్కడికక్కడే పరిశ్రమలోనే చనిపోగా ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. తీవ్ర గాయాల పాలై ఇప్పటికీ కూడా బతుకు జీవుడా అంటూ కూడా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. అసలు ఈ ప్రమాదం జరగడానికి మానవ తప్పిదమా లేక సాంకేతిక పరమైన కారణాలా అన్న విషయాలు తెలుసుకోవడానికన్నా ముందు ఇంకొక విషయము అయితే, ఈ ప్రమాదం జరిగితే అధికార పక్షం ఎలా జరిగింది ఏంటనేది చేస్తుంటే ప్రతిపక్షం మాత్రము రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తుందని విమర్శలు ఉన్నాయి. అసలు సంఘటన జరిగినప్పుడు అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్షం అయితే బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు ఏం చేయాలి, అసలు సంఘటన ఎలా జరిగింది, సంఘటనకు దారిసిన కారణాలు ఏంటివి, దానివల్ల బాధిత కుటుంబాలను ఎలా ఆదుకోవాలనేది పోయి అంటే దీనికి రాజకీయంగా వాడుకునే పరిస్థితి వచ్చేసింది అన్నమాట ఇప్పటికి. అయితే అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మానవ తప్పిదమా సాంకేతిక పరమైన అంశాలను తెలుసుకోవడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక నాయకుడైన లోకనాథం గారు మనకు విశాఖపట్నం నుంచి జూమ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే లోకనాథం గారు. నమస్తే అండి. ఓకే, బాగున్నారా? నేను అడగలేను, ఎందుకంటే ఈ రోజు అంటే నిన్నటి రోజు జరిగిన పరిస్థితి అది. ఇప్పటికీ కూడా కార్మికుల కుటుంబీకులు బాధలో ఉన్నారు. అసలందరూ కూడా ఆసుపత్రుల చుట్టూ కూడా మన ఆహాకారాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మరి మీరు కూడా కార్మిక నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, బాగున్నారని అడగలేను. ఏంటి పరిస్థితి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై మీకున్న అవగాహన ఏంటి? అసలుకి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనది. అదే కాదు, దాని యొక్క ప్రమాదానికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏవైతే మిషనరీస్ ఉన్నాయో అవన్నీ మార్పులు చేస్తే తప్ప ఉత్పత్తి పెరిగేదానికి అవకాశం లేదని స్టీల్ మినిస్టర్ గారు స్టీల్ సెక్రటరీ గారికి యూనియన్లుగా అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఇవి పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావాలంటే ఆధునీకరణ జరిగితే తప్ప సాధ్యం కాదు అనేది కూడా స్పష్టంగా తెలియజేశారు. దీనికి కావాల్సింది 10,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే మెయింటెనెన్స్ ఉపయోగపడుతుంది, మనం అనుకునే పద్ధతిలో ఉత్పత్తి వచ్చేదానికి అవకాశం ఉంటుందని అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దాని ఫలితంగానే నిన్న జరిగిన ఘోర ప్రమాదం. మనందరూ తెలుసు, SMS-1 లో లారీ దీనికి సంబంధించిన దాని దగ్గర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి డైరెక్ట్ గా మేము వెళ్ళి చూడటం జరిగింది. ఉక్కు ద్రవం లావాలో ఎగిసిపడింది అంటున్నారు కదా. ఆ మిషన్ లో ఉన్న ఒక్క నిమిషం లోకనాథం గారు, ఆ మిషన్ లో ఉన్న ఒక లావా అంటే ఉక్కు ద్రవం ఒక లావాలా ఎగిసిపడి కార్మికుల పైన పడింది. దాదాపు ఒక 150 టన్నులు ఉంటుందంటారు, అంటే 1500 టన్నులు సంథింగ్ ఉంటుందంటారు. అంత బరువు, 1500 టన్నుల బరువు గల ఒక ద్రావణం మీద పడిందంటారు. దానికి ప్రధానమైన అంశం, మేము లోపలికి వెళ్ళి సందర్శించాం. సందర్శించిన తర్వాత వాళ్ళందరూ చెప్తుంది ఏమంటే, ఏదైతే రా మెటీరియల్ ఉందో రా మెటీరియల్ నాశరకంగా ఉండడం వల్ల అది బ్లాస్ట్ అయింది. ఎందుకంటే ఆ ద్రవం అనేది ముక్కు గట్టిగా మారాలి. దానికి సంబంధించిన దాంట్లో అది కాకుండా లిక్విడ్ రూపంలోనే బ్లాస్ట్ అయింది. దాంతో వాళ్ళ మీద విస్ఫోటం జరిగింది. సంఘటన అనేది అంతకుముందు ఎప్పుడో 2012లో ఆక్సిజన్ దాంట్లో జరిగింది. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఏదైతే రా మెటీరియల్ ఉందో రా మెటీరియల్ సంబంధించి క్వాలిటీ లేకపోవటం వల్లే జరిగింది అనేది కార్మికులు ఆరోపణ. దీనికి సంబంధించిన దానిలో కూడా మనందరూ తెలుసు,
మిగతా స్టీల్ ప్లాంట్లకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేవు. ఇటీవల కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేశారు. వాళ్ళకి సొంత గనులు ఇచ్చారు, సొంత వాటర్ ఇచ్చారు, అట్లాగే భూములు ఇచ్చారు, అనేకమైన రాయితీలు కల్పించారు. అదే స్టీల్ ప్లాంట్ కి దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఆ డబ్బులు మెయింటెనెన్స్ కి ఇవ్వని అడుగుతా ఉంటే ఇవ్వలేని స్థితి వచ్చేసింది. దాంతో ఎవరైతే ఉన్నారో కార్మికులు దాని యొక్క ఉత్పత్తి పెంచేదానికి సాధ్యపడట్లేదు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో చూసుకుంటే దాదాపు 6,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ని తొలగించారు. విఆర్ఎస్ పేరుతో 1,800 మంది పర్మనెంట్ వర్కర్ తొలగించారు. అలాగే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 500 మంది నుండి 750 మంది వరకు తొలగించారండి. దాదాపు 9,000 మందిని ఇటీవల కాలంలో అనేక కారణాల రీత్యా తొలగించారు. తొలగించిన తర్వాత ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద పనిముట్లు విపరీతంగా పడింది. పనిముట్లు విపరీత పడడం కాదు, ఈ భద్రతకు సంబంధించి ఇలాంటి పరిశ్రమలో ఎప్పటికప్పుడు భద్రతా పాటిస్తున్నారా లేదని పర్యవేక్షణ చేయాలి. అట్లాంటి భద్రతా ప్రణాళికలు ఎక్కడైతే పాటించట్లేదో ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అంటే భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అంటే మానవ తప్పిదమా పూర్తిగా ఇదంతా కూడా? మానవ తప్పిదం కాదండి, యాజమాన్యం యొక్క తప్పిదం అనేది స్పష్టం. ఎందుకంటే యాజమాన్యం తప్పిదం ఎలా అవుతుందంటే నైపుణ్యం లేని కార్మికులను అక్కడికి పంపించారు ఆ ప్లాంట్ లేక అని అంటున్నారు. ఇది వాస్తవమా? నైపుణ్యత కలిగిన కార్మికులందరినీ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళందరూ తొలగించారు. ఇప్పుడు టోటల్ మెయింటెనెన్స్ పేరుతో కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చి నాణ్యత అంటే ట్రైనింగ్ లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చేస్తున్నారు. వాళ్ళు అసలు పని చేయలేకపోతున్నారు. అందరూ SMS లాంటి దాంట్లో 2 గంటల పాటు పని చేస్తే 2 గంటల పాటు ఏసీలో ఉంటే తప్ప సాధ్యం కాదు. అంత హీట్ మెటల్ అక్కడ. అదే SMS ప్రాంతంలో ఎలా ఉంటుంది పరిస్థితి? అదే మీరు ఒక కార్మిక నాయకుడు లోపలికి వెళ్ళి చూస్తుంటారు కదా, SMS ప్రాంతంలో స్టీల్ మెల్ట్ షాప్ వన్లో ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది సాధారణంగా? సాధారణంగా మామూలుగా ఏ మనిషి అక్కడ ఉండలేని స్థితి అండి. అంత వేడి ఉంటుంది. 1 గంట 2 గంటల పాటు పని చేస్తే ఒక 2 గంటల పాటు ఆ పక్కనే ఉండే ఏసీ ప్లాంట్ లో వెళ్లాల్సిందే, ఏ కార్మికుడికైనా వెళ్లాల్సిందే. అయితే ఆటోమేటిక్ గా అనేక యంత్రాలు, కొత్త యంత్రాలు వస్తూ ఉన్నాయి ఇలాంటి ఉత్పత్తి జరిగిన దగ్గర. అట్లాంటి ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో నిధులు కేటాయించి కొత్త మిషనరీకి వెళ్లాల్సింది. ఇదే చెప్పడం కాదు, మనం చూసాం బ్యాటరీ మార్చాలి, కోకోవెన్ సంబంధించిన మార్చాలి, అట్లాగే BF1, BF2, BF3 లో ఉండే మిషనరీస్ అన్ని మార్చాలి, SMS లో ఉండే మిషనరీస్ అన్ని మార్చాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే ఉత్పత్తి బాగా గణనీయంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కార్మికులు ఉన్నారో సులువుగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. యాజమాన్యం ఇవన్నీ గుర్తించలేదా? యాజమాన్యం ఏమి గుర్తించలేదు, ఇవన్నీ ఎందుకు మార్పు చేయలేదంటారు? యాజమాన్యం గుర్తిస్తుంది, దాన్ని పరిష్కారం చేయట్లేదు. దానికి ప్రధాన కారణం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండకూడదు అనేది NDA యొక్క ప్రధానమైన ఉద్దేశం. స్ట్రాటజిక్ సేల్ లో స్టీల్ ప్లాంట్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. దాన్ని ఎక్స్పాన్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పాన్షన్ చేయగలిగితే 1 లక్ష మందికి ఉపాధి అవకాశాలు ఉపయోగం ఉన్నాయి. దాని యొక్క డిజైన్ కూడా ఎక్స్పాన్షన్ ఎప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని ఎక్స్పాన్షన్ చేయకుండా బలహీనపరిచే చర్యలు ఇటీవల కాలంలో చేపట్టారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో ఏవైతే రా మెటీరియల్ ఉన్నాయో, ఏవైతే నిధులు కేటాయించాలో, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళందరినీ బలహీనపరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ బలహీనపరిచే కార్యక్రమంలోనే స్టీల్ ప్లాంట్ అమ్మితే విశాఖపట్నం ప్రజానీకం, ఆంధ్ర ప్రజానీకం ఎవరు అంగీకరించారనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ బలహీనపరిచే చర్యలు చేపడతా ఉన్నారు. అందులో NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి అమ్మడానికే పుట్టేది అనేది కూడా స్వయాన ప్రధానమంత్రి గారే పేర్కొన్నారు. స్టీల్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ చాలా ఆధునాతకమైనది, బాగుంది, మంచి ఉత్పత్తి జరుగుతూ ఉంది, దీన్ని జాగ్రత్తగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఇవ్వగలిగితే అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని స్వయాన స్టీల్ మినిస్టర్ గారే తెలియజేసిన సందర్భం ఉంది. ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటే ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకి పోటీగా ఉంది కాబట్టి దీన్ని బలహీనం చేసే పద్ధతిలో తీసుకొచ్చే స్థితి
ఉందనేది మనకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అంటే స్టీల్ ప్లాంట్ ని ఎట్టు తిరిగి ప్రైవేటీకరణ చేయాలనే ఒక బలమైన ఉద్దేశంతోనే ఇది చేశారంటారా? ఖచ్చితంగానండి. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి గత ఎన్నికల్లో గానీ రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బలోపేతం చేస్తామని అన్ని పాలక పార్టీలు చెప్పాయి. మన రీసెంట్ గా ఇప్పుడున్న లోకేష్ బాబు గారు పాదయాత్రల సందర్భంగా కార్మికులందరి దగ్గరికి వెళ్ళి మేము మాకు మద్దతు ఇవ్వండి, మద్దతు ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఇవ్వండి, పార్లమెంట్ లో పోట్లాడతాం, మన వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడింది, ఆ ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో సహాయ సహకారాలు తీసుకొచ్చా అనేది వీళ్ళు స్పష్టంగా చెప్పారు. అత్యధిక మెజార్టీ కూడా గాజువాక నియోజకవర్గంలో ఇచ్చారు. నెంబర్ 1 ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో గాజువాక నియోజకవర్గం. దీనికి ప్రధాన ప్రైవేటీకరణ అనే అంశం ప్రైవేటీకరణ అనేది ఇక లేదు అని పలు సందర్భాల్లో టీడీపీ అధిష్టానం కావచ్చు, జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇంకా ప్రైవేటీకరణ మాట లేదు అనేసి. అవన్నీ తప్పుడు మాటలండి. ఎందుకు తప్పుడు? వనరుల దాకా ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేటాయించడం జరిగింది కదా కేంద్ర ప్రభుత్వం. అదంతా కూడా కూటమి యొక్క ప్రోత్సాహంతో, అంటే వారి యొక్క ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం 1,100 కోట్లు కూడా కేటాయించడం జరిగింది కదా. ఇదంతా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టడానికి కాదంటారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన 14,000 కోట్ల రూపాయలు ఉత్పత్తికి గాని కార్మికులకు గాని ఇచ్చింది కాదండి. దేనికి ఇచ్చారంటే ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు తీర్చడానికి ఉపయోగపడ్డాయి తప్ప ఉత్పత్తికి సంబంధించిన దానిలో గానీ, కార్మికుల శ్రేయస్సుకు సంబంధించిన విషయంలో గానీ, ఎక్స్పాన్షన్ విషయంలో గానీ, మిషనరీకి సంబంధించి ఒక్క పైసాన ఖర్చు పెట్టారేమో చెప్పానండి. చెప్పట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులైన కనీసం బ్యాంకులకి రుణాలు ఇచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురామంటే ఒత్తిడి తీసుకురాలేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయమనేది అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మేము అలాంటి తీర్మానం ఏం చెయ్యం, మా ప్రభుత్వం మా ఎంపీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి చేస్తా ఉన్నాను. ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో ఈరోజు ఎందుకు రా మెటీరియల్ సంబంధించిన దాంట్లో ఇవ్వట్లేదు? ఆర్సెల్ మెటల్ కి సొంత గనులు ఇస్తారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎందుకు సొంత గనులు ఇవ్వరు? అదే సందర్భంలో బ్యాంకులకి అన్ని రకాలైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి రుణాలు ఇవ్వమని ఆర్సెల్ మెటల్ చెప్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో బ్యాంకులు రుణాలు ఇచ్చేదానికి ఎందుకు సహాయ సహకారాలు ఇవ్వట్లేదు? అట్లాగే ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 8,500 మందికి ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదండి. దేశం మొత్తం మీద ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ అండి. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ లో ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతీకగా ఉంది. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం శక్తిశుద్ధిగా వ్యవహరించట్లేదు. ఎందుకు వ్యవహరించట్లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంత బాగా ఉత్పత్తి అయినా అది ప్రభుత్వం ఆస్తి తప్ప ప్రైవేట్ ఆస్తిగా ఉండదు. రేపు ఎన్నికల్లో కమిషన్ ఇచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు దాసోహం అవుతూ ఉన్నారంటే, కాంట్రాక్ట్లకు ఎందుకు దాసోహం అవుతున్నారంటే కమిషన్ కోసమే. అందుగురించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానం త్యాగం చేసి ఫలితంగానే వచ్చింది. ఆ ఫలితానికి సంబంధించిన దాంట్లో ఎందుకు పరిరక్షించలేకపోతున్నారు? వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా మార్కెట్ అవుతా ఉంది. దానికి ఎందుకు భరోసా ఇవ్వట్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ప్రైవేటు ఉన్న కంపెనీలకు ఎందుకు భరోసా ఇస్తా ఉన్నారు? కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదటి నుండి నిర్లక్ష్యానికి గురి అవుతా ఉంది. పాలక వర్గాల యొక్క ఉనికిని చాటుకోవడానికే తప్ప పాలక వర్గాలు అంతకుముందు ఎవరైతే త్యాగం చేశారో 32 మంది విశాఖ ఉక్కు ఆంధ్ర అనే త్యాగంతో నిర్మాణం చేయబడిన స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. రాష్ట్రం ఒత్తిడి చేయాలి. మా రాష్ట్రానికి చాలా కీలకమైంది. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. దాదాపు 30,000 మంది పనిచేస్తున్న వర్కర్లు ఈ రోజు వచ్చేసరికి 18,000 మంది అయ్యారు. ఎవరు ఫలితంగా 18,000 మంది? గతంలో ఎంతమంది కార్మికులు ఉండేవాళ్ళు, ఎంతమంది వచ్చారు? ఆ గతంలో స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది కార్మికులు పనిచేసేవారు, ఇప్పుడు ఎంతమంది పనిచేశారు, ఎంతమందిని కుదించారు? దాదాపు పర్మనెంట్ వర్కర్లు 8,500 మంది ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు 8,500 మంది ఉన్నారు. అంటే దాదాపు 16,000 మంది ఉన్నారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో మరొక
3,000 మంది ఉంటారు, మొత్తం కలిపి 19,000 మంది ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన 30,000 మంది వర్కర్లు ఉండాలి ఇప్పుడున్న ఉత్పత్తికి సంబంధించి. కాబట్టి ప్రభుత్వం ఒక యూనిట్ ను నడపాలంటే చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తేనే ఆ యూనిట్ నడిపేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారా? గతంలో ఎప్పుడైనా జరిగి ఉందా? గతంలో జరిగిందండి, 2012లో జరిగింది. దాదాపు ఎక్కువ మంది కార్మికులు ఆ రోజు చనిపోయారు. ఈ రోజు వచ్చేసరికి 9 మంది కార్మికులు చనిపోయారు, మరొక 6గురికి క్షతగాత్రులుగా ఉన్నారు. భయభ్రాంతులతో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కార్మికులు పనిలోకి వెళ్తే కుటుంబాలు వస్తారా రారని ప్రతిరోజు ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఈ యాక్సిడెంట్ కి కార్మికుల ప్రధానమైన అంశం యాజమాన్యం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి నివేదికలకు సంబంధించి చూసుకున్నప్పుడు యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అనేక నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి? సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ఆ భద్రతా ప్రమాణాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా తీసుకోలేదు. ఈరోజు SMS 1 లో జరిగిన వాటిలో వాళ్ళు విచారణ కమిటీ బయట వాళ్ళతో చేయించమనండి స్పష్టంగా తెలియజేస్తారు. ఒక చిన్న పైపు బిగించకపోవటం వల్ల దానికి రావాల్సిన రా మెటీరియల్ కి దీనికి కనెక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. ఒక చిన్న పైపు ఎంత అవుతుంది డబ్బులు? దానికి ఎందుకు భద్రతా ప్రమాణాలు పాటించే దానిలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది? స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా పర్వాలేదని నిర్లక్ష్య ధోరణితో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యాకేజ్ ఇచ్చాం అన్ని పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు ప్యాకేజీ కాదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా కీలకమైన అంశం అంటే సొంత గనులు. ఆ సొంత గనుల గురించి లోకేష్ బాబు గారు వచ్చి మాట్లాడారు. సొంత గనుల గురించి మాట్లాడారు. ఎవరో కార్మికుడు చెప్పారంట. ఆ కార్మికుడు చెప్పిన దాంట్లో మేము ఆలోచిస్తున్నామని. సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉంటాయి, ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు అనేది ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈరోజు మనందరూ తెలుసు ప్రకాశం జిల్లాలో రా మెటీరియల్ ఉంది. ఆ రా మెటీరియల్ తీసుకెళ్లి వేదాంత కంపెనీకి ఇచ్చేస్తాం, లేదు జిందాల్ కంపెనీకి ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అది ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేటాయించలేకపోతున్నారు? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం తప్ప ఇదొక బాధ్యతగా చేయాలనే ఆలోచన లేకపోవటం వల్ల జరుగుతున్న ప్రమాదాలు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగితే ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ పాలిమర్స్ దాంట్లో విస్ఫోటం జరిగితే ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో నిన్న జరిగితే దాదాపు ₹25 లక్షల ఇస్తాం, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇస్తాం, అట్లాగే క్షతగాత్రులుగా ఉండే వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని ప్యాకేజీ ప్రకటించారు. అది ఎవరు? యాజమాన్యం. కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షల ప్రకటించింది. వాస్తవంగా మనందరూ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయిన వాళ్ళకి 50 లక్షలకి ప్రత్యేకమైన జీవోలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కానీ కార్మికులు, కార్మిక శక్తి పరిగ్రహాలు మనం ఆలోచించాలి. ఈ రోజు సైనికులు ఎంత కీలకంగా దేశాన్ని కాపాడుతున్నారో ఉత్పత్తులు అంత సైనికులుగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఆ పనిచేసే వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా? నిన్న కేంద్ర మినిస్టర్లు 2 వచ్చారు, రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు. స్టీల్ ప్లాంట్ వెళ్ళారు, కనీసం చనిపోయిన కుటుంబాలకి బాధితులకు వచ్చి భరోసా ఇవ్వలేదు. మరి వీళ్ళు ఏమనుకోవాలి? మనం ఎవరి తరఫున ఉన్నారని మనం అనుకోవాలి. ఇప్పుడు అందుకే భరోసా ఇవ్వడానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తదితర మంత్రులంతా వచ్చారు కదా. ఈ రోజు కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడడానికి, వాళ్ళకు భరోసాను ఇవ్వడానికి, పరిస్థితిని సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రి నారా లోకేష్, ఇక తదితరులంతా కూడా అక్కడికి వచ్చారు. మొత్తం మీద రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారంట విశాఖపట్నంలో. ఇప్పుడు లోకేష్ బాబు గారు పర్యటనలో మేము కూడా ఉన్నాం. కేజీసీ దగ్గరకు వచ్చారు. మేము వివరాలు చెప్తా ఉంటే మేము బాధిత కుటుంబాల కోసం మేము పరామర్శించడానికి వచ్చానండి. పరామర్శించాల్సిన ఎవరు? మేము పరామర్శించాలి. ఏదే కార్మిక నాయకులుగా వచ్చి జరిగిందమ్మా, ఇలాంటి నష్టం జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి అని. ప్రభుత్వం ఏం చేయాలి? భరోసా కల్పించాలి. ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబాలకి భరోసా కల్పిస్తున్నాను, దానికి సంబంధించిన జీవోలు తీసుకొస్తున్నాను అనే దగ్గర ఉండాలి. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్టీల్ ప్లాంట్ వెళ్ళినారు.
అట్లాగే ఇక్కడున్న హాస్పిటల్కి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఏమని చెప్పారు, అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం చెప్తామని. ఇట్లాంటి వాతావరణం వల్ల కార్మికులకు ఎవరికి భరోసా ఇవ్వలేని స్థితి ఉంటుంది. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే జోక్యం చేసుకొని వెంటనే ఆ కుటుంబాలను ఆదుకునే పద్ధతిలో ఉండాలి. దాదాపు ఇటీవల కాలంలో ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళకి అందరికీ మీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు 9 మంది చనిపోయిన వాళ్ళకి మేము పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని తెలియజేస్తున్నారు. మరి ఆ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో వెంటనే పర్మనెంట్ ఉద్యోగం పలానా రోజుల్లో అపాయింట్మెంట్ ఉంటుంది, అట్లాగే వాళ్ళకి ప్యాకేజీ దీనికి సంబంధించిన దాంట్లో మేము పలానా రోజు ఇస్తాం అనే దగ్గర ఉండాలి కదా, చెప్పాలి కదా. దుఃఖంలో ఉండే వాళ్ళకి ధైర్యం కల్పించాల్సింది పోయి మరింత దుఃఖాన్ని పెంచే పద్ధతిలో ఉంది. స్టీల్ ప్లాంట్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లోకేష్ బాబు గారు వచ్చారు, మాకేంటి గ్యారంటీ అనే దగ్గర వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి కదా కార్మికులకు సంబంధించిన దాంట్లో. ఏ రకమైన గ్యారంటీ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి రాజకీయ ప్రచారం చేసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప స్టీల్ సహాయ మినిస్టర్ గారు వర్మ గారు కూడా వచ్చారు. వర్మ గారు కూడా మాట్లాడి వెంటనే మేము పరిష్కారం చేస్తామనే పద్ధతిలో ఉన్నారు తప్ప ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్టీల్ మినిస్టర్కి అట్లాగే స్టీల్ సెక్రటరీ గారికి ఉన్న నిబంధనలు ఉన్నాయి, ఆ రకంగా వీళ్ళని ఆదుకునేదానికి ఏ అవకాశాలు ఉన్నాయనేది వెంటనే జీవోలు తీసుకొచ్చి వాళ్ళు పరిష్కారం చేసేటట్టు ఉండాలి తప్ప జనరల్ గా ఒక ప్రమాదం జరిగితే వచ్చి పరామర్శించేసి అమ్మాయ మా పని అయిపోయింది చేతులు దులుపుకునే కార్యక్రమం అనేది జరుగుతుందనేది మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బాధ్యత ఉంటే ప్యాకేజీ ప్రకటించండి, వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఇస్తారని చెప్పండి. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగట్లేదు, మేము ఫలానా హై లెవెల్ కమిటీతో మేము ఎంక్వైరీ చేయిస్తున్నాం అనే దగ్గర భరోసా ఇవ్వాలి. వాళ్ళు వేసిన కమిటీ ఏంటి, బొకారో స్టీల్ ప్లాంట్ లో ఉండే సిఎండికి వేశారు. ఒక సిఎండి ఇంకో సిఎండి మీద తప్పులు జరిగాయని ఎవరైనా ఇవ్వగలుగుతారండి? ఒక సిఐ మీద ఇంకో సిఐ ఎంక్వైరీ చేస్తే ఆ సిఐ మంచోడు కాదని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎక్స్పర్ట్స్ కమిటీ వేయాలి. ఎక్స్పర్ట్ కమిటీలో దానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలి. గాయాలయ్యాయి, ఆ గాయాలైన దాంట్లో వాళ్ళు ఏం చేయాలి? ముంబై నుండో లేదనుకుంటే మిగతా ప్రాంతాల నుండో హై స్కిల్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే భరోసా కల్పించేదానికి అవకాశం ఉంటుంది. 7 years లో ఇంత ముందు కూడా చెప్పాం, విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంగా ఉంది, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, దీనికి బర్నింగ్ యూనిట్స్ కావాలి, ప్రత్యేకంగా సిఎస్ఆర్ నిధులతో డెవలప్ చేయండి అని అంటే ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు? దానివల్ల ఏంటి లాభం? అంటే ఒకవైపున ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఎస్సీజెడ్ కంపెనీలు ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మందికి గాయాలు అవుతా ఉన్నాయి. ఈ గాయాలకి బర్నింగ్ యూనిట్స్ ఉండాలి. బర్నింగ్ యూనిట్స్ సంబంధించిన దాంట్లో ఈఎస్ఐ లాంటి హాస్పిటల్ రావాల్సింది. ఇవన్నీ లేకుండా భరోసా అంటే ఏం భరోసా అండి? మీరు రండి ఉద్యోగానికి జీతాలు ఇస్తామనే భరోసానా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారంట, మరి ఏంటి మీ డిమాండ్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో త్యాగాలతో నిర్మించబడిందో దానికి సంబంధించిన నిధులు కేటాయించాలని చెప్పాలి. దాంతో పాటు సొంత గనులు ఇవ్వాలి. ఇప్పుడున్న రా మెటీరియల్ ఏదైతే ఉందో నాణ్యత కలిగిన మెటీరియల్ ఇవ్వాలనేది చెప్పాలి. దానికి భరోసా కల్పించేటట్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గతంలో ఏవైతే 55,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్టీల్ ప్లాంట్ ఇచ్చిందో రాబట్టే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రయత్నాలు చేయకుండా ప్రైవేట్ కంపెనీలకి మీరు దాసోహం అవుతాం, ప్రైవేట్ కంపెనీలకి మీరు సహాయ సహకారాలు ఇస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలనేవి ఆధునిక దేవాలయాలని వర్ణించారు. అలాంటి ఆధునిక దేవాలయాలన్నింటినీ తీసుకొచ్చి మట్టిలో కలిపే కార్యక్రమం చేయటం అనేది సరైనది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూటమి ప్రభుత్వం అయినా భరోసా ఇవ్వాల్సిందంటే కేంద్రం మీద. ఎందుకంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం మీరు ఎంపీలు ఎవరైతున్నారో వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ విజిట్ చేసి దీనికి కావాల్సిన నిధులన్నీ కేటాయించేటట్టు చూడాలి. అలాగే స్టీల్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉందో జోక్యం చేసుకొని నిధులు వచ్చేటట్టు చూడాల్సింది. అట్లాగే ఉత్పత్తి అవుతున్నాయి, ఆ ఉత్పత్తి అయిన స్టీల్ ఏదైతే ఉందో మార్కెట్ కి అనుసంధానం చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎట్లా ఇవ్వాలి, దేశీయ మార్కెట్ ఎట్లా ఇవ్వాలి,
ఇచ్చి లాభాలు ఎట్లా తీసుకురావాలనే ఆలోచనలో రావాలి తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కర్లందరికీ దాదాపు 5 ఏళ్ల నుండి పోరాటం చేస్తుంది అంటే వాళ్ళు ఉద్యోగాల కోసం పోరాటం చేయట్లేదండి. మనం గుర్తించాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థలో ఉంచాలి. ప్రభుత్వ రంగ సంస్థలో ఉంచాలంటే సొంత గనులు కేటాయించాలి. అట్లాగే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు ఎట్లాగైతే సహాయ సహకారాలు ఇస్తున్నారో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అట్లాగే సహాయ సహకారాలు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఈరోజు స్టీల్ కార్మికులు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తక్కువ జీతంతో ఈరోజు ఎమ్మెల్యేలకి జీతాలు తగ్గితే అంగీకరించరు, ఎంపీలు జీతాలు తగ్గితే అంగీకరించరు. గత 5 ఏళ్ల నుండి సగం జీతంతో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారండి. వాళ్ళని అప్రిషియేషన్ చేయాలా లేదా? వాళ్ళకి రావాల్సిన పిఆర్సీకి సంబంధించిన దాంట్లో పోట్లాడలేదు, వాళ్ళకి రావాల్సిన డిఏల గురించి పోట్లాడలేదు, వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కట్ చేసేసి వాళ్ళు పోరాటం చేయట్లేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటి? మా జీతాలు తగ్గిపోయినా ఏం చేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలనేది వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒక దేశభక్తి కలిగిన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి అన్ని రకాలైన శక్తులన్నీ సహాయ సహకారాలు ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సహాయ సహకారాలు ఇవ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని విశ్లేషించి ఏ పద్ధతిలో స్టీల్ ప్లాంట్ ని అన్ని రంగాలు అన్ని దీనికి సంబంధించిన సహాయ సహకారాలు ఇస్తామనేది చిత్తశుద్ధిగా వాళ్ళు సహాయ సహకారాలు ఇవ్వాలి. ఏదో రాజకీయపరమైన అంశాలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అనేది కాకుండా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్తా ఉన్నారు. ఆర్థిక రాజధానిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా ఊహించుకోగలుగుతావా? మనం చెప్పడం కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఈ గాజువాక ఈ ప్రాంతాలకి ఇన్కమ్ సోర్సెస్ బాగా పెరిగాయి అనేది అనేక మంది చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఫార్మా ఎస్సీజెడ్ ఎందుకు వచ్చింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి పక్కన ఫార్మా వచ్చింది, పక్కన ఈపీజెడ్ వచ్చింది, ఆ పక్కనే ఎస్సీజెడ్ వచ్చింది. ఇవన్నీ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి కావడానికి కావాల్సిన వాతావరణం సృష్టించడానికి ప్రధానమైన కంపెనీ ఏదంటే స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించకుండా విశాఖపట్నం అందరూ స్టీల్ ఉక్కు నగరం అనేది అంటారు. కాబట్టి ఇట్లాంటివి రావడానికి ఒక మినీ భారతదేశంగా కనిపిస్తుంది. హిందీ వాళ్ళు ఉంటారు, ఉత్తర భారతదేశం ఉంటుంది, దక్షిణ భారతదేశం ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంత ఒక మంచి వాతావరణం కలిగిన ఒక ప్రభుత్వ రంగ సంస్థని కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో రకంగా ఎవరికొకరికి ఇది ప్రధానంగా జరగడానికి ఇంకో కారణం కూడా ఉందండి. అంతకుముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టు మేము కట్టుకుంటాం మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు, ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఆ ప్రైవేట్ కంపెనీలో కూడా దాదాపు 11% రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉండేవి, షేర్స్ ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగవరం పోర్టు అదానికి ఇచ్చేశారు. ఇప్పుడు అదాని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పక్కన ఉన్న స్టీల్ ప్లాంట్ ఏ రకంగా మేము కాజేసేయాలి అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలని ఆంధ్ర రాష్ట్రం కాదు రేపు అదాని రాష్ట్రంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. గనుల దగ్గర నుండి సహజ వనరుల దగ్గర నుండి అట్లాగే సీషోర్ కి సంబంధించి అన్ని ఒక్కొక్కటి అదాని కంపెనీకి ఇస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కూడా కుట్రపూరితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్ఎండిసికి 1100 ఎకరాల భూమి వాళ్ళు లీజ్ రూపంలో ఇవ్వండి తీసుకొని ఆ భూమిని ఇప్పుడు అదాని కంపెనీ వాడు కొట్టేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి అన్ని ప్రయత్నాలు ఎవరికంటే అదానికి ఉపయోగపడే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉపయోగపడే పద్ధతులు లేదనేది మేము భావిస్తా ఉన్నాం. ఓకే లోకనాథన్ గారు, చూద్దాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఒక ఖచ్చితత్వమైన నిర్ణయాన్ని తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం. దానికన్నా ముందు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచడంతో పాటు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అంటే తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వారి కుటుంబాలకు కూడా భరోసా కల్పించి వారి ఉద్యోగాలకు కూడా భరోసా కల్పించే ప్రయత్నాలు అయితే చేయాలని అయితే మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ లోకనాథన్ గారు, నమస్తే.